పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్లో ఇద్దరు టీనేజ్ యువకులకు ముడి వజ్రం దొరికింది. ఆ విషయం ఒక్క ఆఫ్రికా మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లోనూ ప్రధాన వార్తగా మారింది. ఆ ముడి వజ్రం వల్ల పేదరికంతో మగ్గుతున్న ఆఫ్రికాలో మార్పులు వస్తాయని, ఆ వజ్రం అమ్మకంతో వచ్చే డబ్బుతో స్థానిక ప్రజల జీవితాలే మారిపోతాయంటూ మీడియా కథనాలు వచ్చాయి. 709 క్యారెట్లు ఉన్న శాంతి వజ్రంగా పిలిచే ఆ వజ్రాన్ని గుర్తించిన ఆ యువకులు ఇక వారి జీవితాలు మారిపోతాయని భావించారు. 5 సభ్యులతో కూడిన బృందంలో కోంబా జానుబుల్, ఆండ్రూ సఫియాలే పిన్న వయస్కులు. వజ్రాన్వేషణలో ఉండగా ఓ రోజున బురదలో మెరుస్తూ కనిపించిన పెద్ద రాయిపై వారి దృష్టి పడింది. అది తమ కలలను నెరవేరుస్తుందని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వారు భావించారు. ఆ బృందం వజ్రాల వేటలో పాల్గొంటుంది. ఆ పని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా జీతం అంటూ ఇవ్వరు. కానీ కుటుంబ కనీస అవసరాలు తీరడంతో పాటు రోజు తినేందుకు ఆహారం లభిస్తుంది. అలా అని ఆ వజ్రాల వేట సులభమైందేం కాదు. రోజు తెల్లవారుజామున పని, పామ్ తోటల్లో పనితో వారి దినచర్య మొదలవుతుంది. టిఫిన్ తిన్నాక మిగిలిన రోజంతా వజ్రాలు వెతుక్కుంటూ పోతారు. ఆ పని రోజూ జరగాల్సిందే. మండే ఎండలు, భారీ వర్షాల్లోనూ వారు ఆ పనిని ఎలా కొనసాగించారో జాన్బుల్ గుర్తు చేసుకున్నారు. ఒకవేళ మంచి వజ్రం దొరికితే మన జీవితాలు ఎలా మారిపోతాయి, సంపన్నులుగా మారితే ఏం చేద్దాం అనే విషయాల గురించి కలలు కనేవాళ్లమని జాన్బుల్ చెప్పారు. మొత్తంగా వారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే ఉడికించిన అరటికాయ ముక్కలను తిని ప్రార్థన చేసిన అనంతరం 5 సభ్యుల బృందం గని దగ్గరకు వజ్రాన్వేషణ కోసం వెళ్ళింది. ఆ రోజు జాన్బుల్ సఫియాలకు మట్టిని తవ్వే బాధ్యత అప్పగించారు. వర్షాకాలం మొదలవుతున్న తరుణంలో వరదలను ఎదుర్కొనే సన్నాహాల్లో భాగమది. ఆ సమయంలో జాన్బుల్ దృష్టి నీటి ప్రవాహం అడుగున మెరుస్తున్న రాయిపై పడింది. దానిని నిమిషం పాటు తదేకంగా చూస్తుండిపోయానని జాన్బుల్ చెప్పారు. నా జీవితంలో ఎన్నడూ నేను వజ్రాన్ని చూసిందే లేదు. నిమిషం పాటు అలాగే చూస్తుండిపోయాను. అది వజ్రం అయి ఉంటుందా అని నాకు అనిపించింది. అక్కడున్న మా అంకుల్ని పిలిచి ఆ మెరుస్తున్న రాయి ఏమై ఉంటుందని అడిగాను. ఆ రాయిని బయటికి తీశాను. అది చాలా చల్లగా ఉంది. నేను దానిని చూడగానే అక్కడున్న వారు నా చేతుల్లో నుంచి దాన్ని లాక్కుని అది వజ్రమని చెప్పారంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు జాన్బుల్. 709 క్యారెట్లు ఉన్న ఆ వజ్రం ప్రపంచంలోనే 14వ అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ బృందం ఆ విషయాన్ని స్పాన్సర్ అయిన పాస్టర్ ఎమాన్యుయల్ కు చెప్పారు. ఆయన వజ్రాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి చరిత్రలో దానికంటూ ఓ స్థానం లభించేలా చేశారు. ఆ తర్వాత నిర్వహించిన వేలంలో ఆ వజ్రం $6.5 మిలియన్ అమ్ముడైంది.